పేదలకు వైద్య సేవలు అందించే పెద్ద ఆసుపత్రి అది. అయితే ఇప్పుడు ఆ ఆసుపత్రికే సుస్థి చేసింది. అసలే వైద్యుల కొరతతో అల్లాడుతుంటే సాధారణ బదిలీల పేరుతో మరికొందరు వెళ్ళిపోయారు. 11 మంది డాక్టర్లు పోతే కేవలం ఒక్కరినే రీప్లేస్ చేశారు. వర్షాకాలం, రోగాలు విజృంభించే సమయం. ఈ టైంలో డాక్టర్ల కొరత రోగుల్లో భయాందోళనలకు కారణమవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ దుస్థితిపై TV9 స్పెషల్ రిపోర్ట్. అసలే అడవుల జిల్లా, అందులోనూ వెనుకబడిన ఆదివాసీల జిల్లా. ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిమ్స్ ను ఏర్పాటు చేసింది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ మెడికల్ కాలేజ్ ను ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో కలిపి 148 పోస్టులను మంజూరు చేశారు. కానీ నేడు రిమ్స్ లో అంతా కలిపి 89 మంది వైద్య సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. మరో 59 పోస్టులు భర్తీనే కాలేదు. దీనికి తోడు తాజాగా ప్రభుత్వం సాధారణ బదిలీల కింద రిమ్స్ నుంచి 11 మంది వైద్యులను బదిలీ చేసింది. దీంతో వైద్యుల సంఖ్య 48కి పడిపోయింది. బదిలీ అయిన వారి ప్లేసుల్లో కేవలం ఒక్కరు మాత్రమే వచ్చి ఇక్కడ చేరారు. వైద్యులతో పాటు 70 మంది నర్సులను కూడా రిమ్స్ నుంచి బదిలీ చేశారు. ఇటు వైద్యులు, అటు నర్సుల భారీ కొరతతో ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సేవలు అందించడం అసాధ్యంగా మారింది. పేదోడికి వైద్యం అందించాలన్న నాటి ప్రభుత్వ లక్ష్యం అందని ద్రాక్షలా మారింది. మరోపక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 2022లో 150 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించి ప్రారంభించిన రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా ఇదే దుస్థితి. సూపర్ స్పెషాలిటీలో 13 విభాగాలుండగా అందుకు తగ్గట్టుగానే 52 పోస్టులు మంజూరు చేశారు. కానీ ఒక్కరు కూడా రెగ్యులర్ డాక్టర్ లేరిక్కడ. 16 మంది కాంట్రాక్ట్ వైద్యులతోనే కాలం నెట్టుకొస్తున్నారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీలో ఇప్పటికీ 36 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఓవరాల్ గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇప్పటి వరకు రిమ్స్ లో? ఇప్పుడు మనకు ప్రొఫెసర్ చూస్తే 7 ఖాళీలు ఉంది. యాజ్ వెల్ యాజ్ అసోసియేట్ ప్రొఫెసర్ 16 ఖాళీ ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ 24 ఖాళీ ఉంది. అదేవిధంగా ట్యూటర్స్ 39 ఖాళీ ఉంది. ఈ విధంగా మనకు ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ అండ్ ట్యూటర్స్ ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి. స్టాఫ్ నర్సులు కూడా పెద్ద ఎత్తున రిమ్స్ నుంచి బదిలీ అయ్యారు. వాళ్ళ ప్లేస్లో అదే స్థాయిలో వచ్చే అవకాశం లేనట్టు కనిపిస్తుంది. ఈ కొరత కారణంగా కింది స్థాయి విధుల మీద నేరుగా వచ్చే ఓపీ మీద ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. యాజ్ ఆన్ టుడే స్టాఫ్ నర్స్ కౌన్సిల్ అయితే నిన్న మొన్న జరిగింది. ఇక నా వరకు లిస్ట్ రాలే. అన్అఫిషియల్ నాకు తెలిసినట్టు 60 to 70 మంది వెళ్ళిపోతున్నట్టు తెలిసింది. సో మనకు ఆడి వేకెన్సీ ఉంది కనుక మేము కూడా గవర్నమెంట్ను నివేదిద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ రిమ్స్లో పనిచేయాలనుకున్న స్టాఫ్ కొంత లోకల్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమన్నా రిటర్న్స్ ఇస్తే బాగుంటుంది. నేను గవర్నమెంట్ నివేదించుదామని ఒక లెటర్ రాద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళు 40% లాంగ్ స్టాండింగ్లో ఉన్నారు కనుక అటువంటి ఏమైనా పరిస్థితి రాకపోతే మళ్ళీ కాంట్రాక్ట్లో తీసుకోవాలనే ఆలోచన నాకు ఉంది. ఇది రిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్. ఓపీ సంఖ్య పెరుగుతుంది, ఇన్పేషెంట్ల సంఖ్య కూడా పెరుగుతుంది. అందుకు తగ్గట్టుగా వైద్యుల సదుపాయం లేకపోవడంతో కింది స్థాయి సిబ్బంది కూడా బదిలీల్లో వెళ్ళిపోవడంతో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఆ విధంగా సానుకూలంగా స్పందించి రిమ్స్ ఆసుపత్రికి వైద్యులను, వైద్య కొరత లేకుండా చూడాలని అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రిమ్స్ డైరెక్టర్ గా జైసింగ్ రాథోడ్ బాధ్యతలు తీసుకున్నాక పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. పేదలకు నాణ్యమైన వైద్యం అందుతుందనే భరోసా కలిగింది. ఇప్పుడిప్పుడే రిమ్స్ గాడిన పడుతుండగా ప్రభుత్వం సీనియర్ వైద్యులు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లను బదిలీ చేసింది. దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల బదిలీ రోగులపై తీవ్ర ప్రభావం చూపుతోందని మండిపడుతున్నారు. వెంటనే ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులు ఎక్కువ ఉన్నారు, వెనుకబడ్డ జిల్లా. దీని సరౌండ్లో ఉన్నటువంటి మహారాష్ట్రకు సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రజలు కూడా ఇక్కడ వైద్యంకు రావడం జరుగుతుంది. ఇంత పెద్ద ఆసుపత్రులు నిర్మించినట్టే, 100 కోట్లు పెట్టినట్టే కానీ అన్ని పరికరాలు ఉంటాయి కానీ డాక్టర్లు ఉండరు. అబోవ్ దెబోవ్ అని ఇక్కడ ఆదివాసులు మొత్తుకుంటున్నారు. వైద్యం అందక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడ మళ్ళీ ఎక్కడికి పోవాలంటే మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో చూసే పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఇక్కడ డాక్టర్లను వెంటనే నియమించి ఆదివాసీ జిల్లా అయినటువంటి ఆదిలాబాద్ జిల్లాకు మంచి వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరపు నుండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏజెన్సీ ప్రాంతం, పైగా సీజనల్ వ్యాధులు ప్రబలే కాలం. ఈ సమయంలో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండడం వెంటనే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు జిల్లావాసులు. తక్షణమే ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాపాలనలో ఇదేం అన్యాయమని ప్రశ్నిస్తున్నారు.